సో సిరీస్‌లో సపోర్టింగ్ గర్ల్ ఫ్రెండ్. రియల్ లైఫ్‌లో ఎవరెవరికి సపోర్ట్? తను నాకే సపోర్ట్. రియల్ లైఫ్‌లో గూడా. ఓకే. ఇన్ని ఇయర్స్ జర్నీ, ఇన్ని ఇయర్స్‌లో మీ ఇద్దరు కలిసే జర్నీ స్టార్ట్ చేశారు. కలిసే ఎదిగారు. సో యూట్యూబ్ నుంచి ఇప్పుడు వెబ్ సిరీస్ తను ఆల్రెడీ సినిమాల్లో చేస్తుంది. ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. అంటే విత్ జీరో ఇక్కడ వరకు వచ్చాము. చాలామంది ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీఆర్ ఇన్ ఎ వెరీ బెటర్ ప్లేస్, బెటర్ పొజిషన్ అని అనిపిస్తూ, అంటే ఓకే సరే ఓన్‌గా ఇంత సాధించాం అన్న ప్రౌడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని గుర్తొచ్చినప్పుడు అది పోతూ ఉంటది. సో మీకెలా అనిపిస్తుంది జర్నీ అంతా? సిద్ధు చెప్పినట్టు నిజంగానే ఎప్పుడు అనుకోలేదండి ఇక్కడ దాకా వస్తామని. కానీ అంటే చెయ్యాలి ఏదో ఒకటి అని ఉండేది, కానీ ఎలా అన్నది తెలీదు. బట్ దెన్ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని అంటారు. అండ్ రియలీ వి వర్క్డ్ హార్డ్ అండ్ ఇక్కడ దాకా ఉన్నాము. సో వాట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా? సక్సెస్ ఫార్ములా అంటూ హార్డ్ ఏం లేదు. వర్కింగ్, డూ 100% వాట్ అంటే ఎవర్ మన యూ వాంట్. 100% ఎఫర్ట్స్ పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అన్నది వాట్ వి బిలీవ్. అంతే. అంటే ఒకటే ఫీల్డ్లో ఉన్న ఇద్దరు ఒకటే చోటు ఉంటే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, ఎక్కువ సెట్ అవ్వదు అని చెప్పి వింటూ ఉంటా. మీ ఇద్దరికి ఇన్ని ఇయర్స్ నుంచి ఎలా సెట్ అయింది? అదేం లేదు, ఇద్దరు మొగుడు పిల్లలు సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కలిసి ఉన్నారు ఒకటే ఫీల్డ్. ఇట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అండి, అంతే. అంటే ఒకే దాంట్లో ఉన్నంత మాత్రాన సెట్ అవ్వదు అని అనుకోవడం కూడా ఏమీ లేదు. ఒక ఓర్లోనే 2 కత్తులు ఉంటాయి. సో అవి సెట్ అయినప్పుడు మంది కూడా సెట్ అవుతుంది. అవి ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది కదా? లేదు లేదు లేదు, అలాంటి అంటే వి ప్రాబ్లం నో ఈచ్ అదర్. అంటే తనకేం కావాలి, తన బౌండరీస్ ఏంటి, నాకేం కావాలి, నా బౌండరీస్ ఏంటి. వి నో ఈచ్ అదర్, వీఆర్ ఇన్ అ కంఫర్ట్ జోన్. అంటే ఎక్కడ దాకా చేయాలి, ఏం చేయాలి అన్నది మా ఇద్దరికి ఉంది. కాబట్టి వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఈచ్ అదర్. ఆ పొసిటివ్నెస్ కానీ ఆ ఇన్సెక్యూరిటీస్ కానీ అవేమి ఉండవు. పొసెసివ్నెస్ సోనియాకి ఉంది. అది పక్కన పెడితే అది ఎప్పుడు ఓవర్ అవ్వలే. సో అది ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు. అంటే ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వేరే సిరీస్ చేయలేదు కాబట్టి నేను ఇంకా చెప్పలేకపోతున్నా. మేబీ ఫ్యూచర్లో వేరే సిరీస్ చేస్తే అప్పుడు మరి చెప్పలేము. నో యూ డిడ్ సామజవరగమన ఫుల్ ఫ్లెడ్జ్ సిరీస్. అయితే అక్కడెక్కడో పొసిటివ్ ఫీల్ అయినట్టున్నారు ఆ టైంలో. అంత పేరు కూడా గుర్తుందంటే. అంటే వర్క్స్ గుర్తుంటాయి కదా, అలా చెప్తున్నా. పొసెసివ్ ఫీల్ అవ్వలేదా? యాక్ట్ చేసినందుకు లేదు. ఓకే, అయితే సేఫ్. ఓకే. గొడవలు ఎక్కువ ఎవరికి అవుతుంటే ఎవరెవరు సారీ చెప్తారు ఫస్ట్? ఇద్దరికి అవుతూ ఉంటాయి గొడవలు. ఇద్దరికి ఏ విషయాలకి? సిచ్యువేషన్స్ అండి, పర్టికులర్గా ఇది అది అంటూ ఏముండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్, కానీ ఎక్కువ నా వల్లే అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ. ఆ షార్ట్ టెంపర్ వల్ల అరిచేస్తుంటా. సైలెంట్గా ఉంటే జనరల్గా అవతల మనిషి అరుస్తున్న మనిషి తగ్గిపోవాలి, కానీ నేను ఇంకా హైపర్ అయిపోతుంటా అది సైలెంట్గా ఉంటే. సో అది రైజ్ అయిపోయి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నేను వచ్చి సారీ చెప్తాను. ఓకే అరిసిన దానికి సారీ అని చెప్పి. కొన్ని అరవకుండా ఉంటే ఈ సారీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అరిచేయాలి ముందు. మరి అది ఆ మేల్ ఈగో అంటారో ఏమంటారో తెలియదు, కానీ టక్కుమని వస్తుంది నాకు ఆ కోపం. సో జెలసీస్ అలాంటివి ఏం లేవు? అంటే పార్ట్నర్స్లోనే ఒకళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు ఇంకొకరు కొంచెం జెలసీ అట్లాంటివి ఏం లేదు. సపోర్టివ్గానే ఉంటారు ఇద్దరు. తనే ఇంకా ఆల్మోస్ట్, అంటే టు బీ ఫ్రాంక్ తనే నాకన్నా ఎక్కువ పేరు సంపాదించింది, తనే నాకన్నా ఎక్కువ ఎర్న్ చేసింది. సో అంత మాత్రాన అంటే ఇద్దరికీ అలాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడు ఏమీ రాలే. సో మీరు ఫేమస్ అయిన టైంకి ఈవెంట్స్లో కానీ బయట కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని చెప్పి అటు ఇటు ట్రోల్ చేశారు చాలామంది. ట్రోల్స్, మీకు ఆ మెసేజెస్ రావడము, కమెంట్స్ రావడం కింద నుంచి. సో ఆ ఓవరాల్ ఎపిసోడ్ అంతా మీకు ఎట్లా అనిపించింది ఆ టైంలో? బాగా అనిపించింది. అంటే వాటన్నిటిని ఎంజాయ్ చేశారా? ట్రోల్స్ ఆఫ్ కోర్స్ జనాలు ఎంజాయ్ చేశారు. దెన్ జనాలు అంటే 20% ఆఫ్ ద పీపుల్ గురించి ఐఎమ్ నాట్ థింకింగ్. డెఫినెట్గా 80% ఆఫ్ ద పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. దే లాఫ్, దే ఆర్ హ్యాపీ. చాలా అది. బికాజ్ ఇంకా 20% ఆఫ్ ద పీపుల్ ఎలా నెగిటివ్గా తీసుకోవాలి అన్న దే విల్ టేక్. దాని గురించి ఐ కాంట్ కీప్ 100% పీపుల్ సాటిస్ఫైడ్ కదా. ఎవరికి ఏం నచ్చుతుందో తెలీదు. ఇక్కడ కొంతమందికి ఇది నచ్చుతుంది, అక్కడ కొంతమందికి అది నచ్చుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ కోసం నేను చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ కోసం చేస్తే వీళ్ళు ఫీల్ అవుతుంది. కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను హ్యాపీ ఉండాలి వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఇట్. సో డెఫినెట్గా అంటే మొత్తం నెగిటివ్ అయింది అంటే అప్పుడు నేను ఆలోచించేదాన్ని, ఓకే ఐ షుడ్ చేంజ్ ఏమో, సంథింగ్ వెంట్ రాంగ్ ఏమో అని. బట్ దట్ వాజ్ అన్ఇంటెన్షనల్, దట్ వెంట్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నో, ఛాన్సే లేదు. ఆఫ్ కోర్స్ నాట్.
అంటే నాకేం అర్థమైంది అని అంటే, జనాలు బేసిక్‌గా మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎలా ఉన్నా సరే ఆ నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు నెగెటివ్‌గానే ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మొన్న రీసెంట్‌గానే ఒక రీల్ పెట్టాం. అందులో సోనియా నార్మల్ టార్న్ జీన్స్ ఏసింది. కింద ఒక కామెంట్ ఉంది. ఆ జీన్స్ ప్యాంట్ ఏంటి అమ్మాయిలా ప్రవర్తించంట. అంటే నాకు అర్థం కాలే. అంటే ప్రవర్తించేంటి, అక్కడైనా మిస్‌బిహేవింగ్ ఏమైనా జరిగిందా? లేకపోతే ఒక చిరాగ్గా ఏమైనా బిహేవ్ చేసినా? టార్న్ జీన్స్ ఏసింది, అందులో ఏముంది? ఇంకా జీన్స్ వేసినంత మాత్రాన ఒక అమ్మాయిలా ప్రవర్తించు అంటే వాళ్ళు మారరు. అతను చూడడానికి మళ్ళీ చాలా పెద్ద అతనిలో ఉన్నాడు ఆయన. అసలు నువ్వు అమ్మాయిలా ప్రవర్తించి అన్నాడు నాకు. అంటే ఈ కమెంట్కి రెస్పాండ్ అవ్వడం కూడా అనవసరం అనిపించింది. ఇంకా వాళ్ళు అలానే ఉంటారు. సో వి సీ అంటే 100% అందరినీ సాటిస్ఫై Satisfy చేయలేం. అస్సలు చేయలేం. చాలా మన పని మనం కొన్ని అంటే రీసెంట్గా నాకు సోనియా కూడా ఒక పాయింట్ చెప్పింది, నాకు అరే కరెక్టే కదా అని అనిపించింది. ఎక్కడో మాట్లాడింది సోనియా. అంటే ఎక్కడో ఒక దేవుడి ఫోటో కిందే నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి. అందరూ అంటారు కదా సృష్టించాడు ఈ సృష్టిని అని అంటారు కదా, ఆయనకే తప్పట్లే నెగిటివిటీ. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ ఆయన సృష్టించిన వాళ్ళలో ఇది. సో ఇంకా మనం నెగిటివిటీ అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఆ నెగిటివిటీ అన్నది తప్పట్లేదు. లెట్ ఇట్ మీరైతే ట్రోల్స్ అవంతా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని ఎక్కువ ట్రోల్స్ అయితే రాలేదు. ఆ టైంలో వచ్చినాయి ఈవెంట్స్ అండ్ స్టార్టింగ్ లో అప్పుడప్పుడే మీరు ఫేమ్ అవుతున్నారు. ఆ టైంలో లేదు, బికాజ్ ఐ వాజ్ లైక్ 100% ఆన్ సోషల్ మీడియా. ఐ వాజ్ చెకింగ్ ఎవ్రీథింగ్ బికాజ్ నేను డెఫినెట్గా ఇప్పటికీ ఐ రెస్పాండ్ టు పీపుల్. నేను యాక్టివ్ ఉంటాను. ఐ కమ్యూనికేట్ విత్ పీపుల్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ అన్నది చూస్తూ ఉంటాను. కాబట్టి ఐ డెంట్ థింక్ అన్ని ట్రోల్స్ కూడా కొన్ని ఎంటర్టైనింగ్గానే ఉన్నింది. దట్ వాజ్ ఎంటర్టైనింగ్. అంటే ఎలా అంటే నువ్వు ఉండమ్మా తుత్తు తుత్తు అంటావు అలాంటివి అవి చాలా ఫన్నీగా అనిపించింది. యా, బికాజ్ ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని హిట్ సాంగ్స్ ఉంటాయి, వి ఎంజాయ్ ఎ లాట్. ఆ హిట్ సాంగ్స్లో కూడా కొన్ని డబుల్ మీనింగ్ ఉంటుంది. తీసుకునే వాళ్ళకి డబుల్ మీనింగ్ లా తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ట్యూన్ ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు తీసుకునే వాళ్ళని పట్టుకొని మనం ఏం చేయలేం. వీ కాంట్ చేంజ్ ఇట్. సినిమాలు ఆగట్లేదు, సాంగ్స్ ఆగట్లేదు, లిరిక్స్ ఎక్కడ ఆగట్లా. సో ఎలాగో వెళ్తున్నది ఎలాగో వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం ఆపలేం. ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే నాకు అంటే ఏది నెగిటివిటీ రాలా అండ్ నథింగ్ స్టాప్డ్ మీ ఫ్రమ్ రీచింగ్ వాట్ ఐ వాంట్ టు. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐ గాట్. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. బికాస్ దానివల్ల నాకు పాజిటివే అయింది కానీ ఎక్కడ నెగిటివ్ అవ్వాల. సో నీకు పెళ్ళి ఎప్పుడు? అంటే అది ఇప్పుడిప్పుడే ఇంకా కెరీర్స్ ఒక మంచి ఫామ్లోకి వెళ్తున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి. అంటే ఎంత టైం అని? మేబీ ఒక 3-4 ఇయర్స్. ఇంకా 3-4 ఇయర్స్. ఈ గ్యాప్లో లివింగ్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమి ఆల్రెడీ తెలుసుగా ఇంట్లో. సో ఇంట్లో వాళ్ళు అన్నారు, మేము చెప్పాం, కూర్చోబెట్టి చాలా క్లియర్గా చెప్పాం, ఇది పరిస్థితి నాన్నగారు, అది ఇది అని చెప్పి. మా ఫాదర్ వాళ్ళు మాతోటే ఉంటారు చాలా కాలం. మేము కలిసి ఉంటాం, కలిసి వీడియోలు చేస్తూ ఉంటాం. మా ఫాదర్ కూడా అప్పుడప్పుడు డ్యాన్స్లు వేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటా. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఓకే వీళ్ళు కెరీర్లో ఏదో చేద్దాం అనుకుంటున్నారు అన్న క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు పుష్ చేయరు మమ్మల్ని. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ లివ్ ఇన్ ఆల్సో. అంటే బేసిక్గా మ్యారేజ్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ పెళ్ళి ఒక్కటే. బట్ దెన్ వీఆర్ లైక్ 100% కమిటెడ్ టు ఈచ్ అదర్ కాబట్టి దెర్ ఈస్ నో సచ్ డిఫరెన్స్. ఐ డోంట్ థింక్ పెళ్లి తర్వాత ఏమైనా మారుతుంది లేదా పెళ్ళికి ముందే ఏదైనా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ కమిట్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100 people అంతే. బాగా చెప్పారు.